కాల్ మనీ వ్యవహారం విజయవాడలో మళ్లీ కాకరేపుతోంది. ఈ కాల్ మనీ ఎపిసోడ్ కాస్త కేశినేని బ్రదర్స్ మధ్య కొత్త జగడానికి దారితీస్తోంది. కేశినేని చిన్ని అనుచరుల కాల్ మనీ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ఏకంగా సీఎం చంద్రబాబుకు కేశినేని నాని లేఖ రాయడం హీట్ పెంచింది. అటు కాల్ మనీ అరాచకాల నుండి కాపాడాలి అంటూ బాధితురాలు వేడుకోగా ఆమె చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తెరమీదకొచ్చారు. ఈ కేసుతో ఎంపీ చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రకు ఏం సంబంధమని కేశినేని నానికి కౌంటర్ ఇవ్వడం ఆసక్తిగా మారుతోంది. విజయవాడలో కాల్ మనీ మళ్లీ పడగ విప్పిందన్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అనుచరుడు కబ్జాలకు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు నాని. చిన్ని అనుచరుడు మూల్పూరి కిషోర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాయత్రి అనే మహిళ 5 కోట్ల రూపాయల అప్పు తీసుకుని ఇప్పటికే 21 కోట్లు చెల్లించిందన్నారు కేశినేని నాని. అయినా చిన్ని అనుచరుడు కిషోర్ ఆమెను బెదిరిస్తున్నారని చెప్పారు. బాధితురాలికి బావులపాడులో ఉన్న 11 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం అధికారులపై కూడా ఒత్తిడి చేస్తున్నారని లేఖలో పేర్కొన్న నాని, కిషోర్ ఎంపీ అనుచరుడు కావడంతో అధికారులు భయపడుతున్నారన్నారు. ఎంపీ చిన్ని వర్గానికి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రైవేట్ ఫోర్సులా పనిచేస్తున్నారని విమర్శించారు కేశినేని నాని. ముల్పూరి కిషోర్ పై తక్షణమే పీడీ యాక్ట్ పెట్టాలని సీఎం చంద్రబాబును కోరారు. విజయవాడ సిటీలో కాల్ మనీ మాఫియాను ఉక్కుపాదంతో అణచివేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బాధిత మహిళ గాయత్రి కూడా తనను రక్షించాలని ఏపీ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. వెనిగండ్ల హర్షవర్ధన్ తన దగ్గర తీసుకున్న ఖాళీ పేపర్లు, డాక్యుమెంట్లతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు బాధితురాలు. నాకు పరిచయం ఉన్న వెనిగండ్ల హర్షవర్ధన్ ఆర్టీసీ కాలనీలో ఉంటారండి. అతన్ని సంప్రదించగా విడతల వారీగా 5 కోట్ల రూపాయలు తీసుకున్నానండి. ఆ సమయంలో నా దగ్గర నుంచి 40 సంతకాలు చేసిన ఎంటీ ప్రామిసరీ నోట్లు, ఎంటీ చెక్కులు, కాంగ్రెస్ పేపర్లు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్లు 4 ఆస్తులు స్వాధీనం చేసుకున్నారండి. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నాయండి. అది కాకుండా ఏదైనా ఇంకా మాకు రిజిస్ట్రేషన్ చేయాలి అని అంటే నేను మా వ్యాపార భాగస్వామి మా పొలం పక్కన ఆయన సంప్రదించగా ఆయన పొలం తనఖా రిజిస్ట్రేషన్ లేనందువల్ల రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారండి. మేము మనీ కట్టగానే తిరిగి క్యాన్సిలేషన్ చేస్తానని చెప్పి ఉన్నారండి. ఆ టైంలో నా కుమార్తె చెక్కులు, నోట్లు మా వ్యాపార భాగస్వామి పొలం యజమాని అయినటువంటి ఆయన్ని కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 20 చెక్కులు, నోట్లు, కాంగ్రెస్ పేపర్లు అన్నీ తీసుకున్నారండి. ఇలా ఉంటే కాల్ మనీ కలకలం, కేశినేని నాని లేఖతో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు మీడియా ముందుకొచ్చారు. లీగల్ గా భూమిని కొనుగోలు చేస్తే కబ్జాలు ప్రచారం చేయడంపై మండిపడ్డారు. కేశినేని నాని ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత మహిళ గాయత్రి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిహెచ్ఎస్ గోపి. ఇప్పుడు వచ్చేసి ఆవిడ పక్క ల్యాండ్ ఉందని చెప్పి ఏంటంటో ఆవిడ లేనిపోయిన అలిగేషన్స్ అంతా పెట్టినాయి. అటర్లీ ఫాల్స్ అండ్ ఇల్లీగల్. అండ్ పైగా మేము వచ్చి ఎంపీ సపోర్టు లేదా మినిస్టర్ సపోర్టు ఇవన్నీ కూడా టోటల్ అబద్ధం. ఇందులో వాళ్ళకి ఎవరికి ఎంపీ గారికి కానీ చిన్ని గారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా మా పర్సనల్గా తెలియదు కూడా. కానీ వాళ్ళందరి పేర్లని ఈ రకంగా మిస్యూజ్ చేసి మొత్తం అందరినీ డీఫేమ్ చేస్తూ ఈ రకంగా చేస్తుంది. ఎంపీ వాళ్ళకి ఇందులో ఎవరికి ఎంపీ కానీ మినిస్టర్ రవీంద్ర ఏదో ఇవన్నీ అంటూ ఇవన్నీ అట్టర్ ఫాల్స్. కోరాడ విజయ్ కుమార్, గాయత్రి పథకం ప్రకారం తమ దగ్గర తీసుకున్న డబ్బుల్ని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి హర్షవర్ధన్. అవసరానికి డబ్బులు తీసుకొని ఇలా తప్పుడు ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, కాల్ మనీ అరాచకాలు వాళ్ళిద్దరూ చేస్తూ తమపై నిందలు వేయడమేంటని హర్షవర్ధన్ ప్రశ్నించారు. నువ్వెంత అని చెప్పారు సార్. ఇద్దరు కోరాడ విజయ్ కుమార్, గాయత్రి ఇద్దరు కలిసేసారు నన్ను బెదిరించింది. నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమన్నా జరిగితే మాత్రం వాళ్ళే సార్. కోరాడ విజయ్ కుమార్ ఆయన 2 సార్లు కార్పొరేటర్ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు సార్ 2019లో. ఆయన్ని నేను ఢీ కొంటానా సార్? ఆయనకి నేను కాల్ మనీ ఇస్తానా సార్? ఈమెకి ఇస్తానా సార్? ఆమెకు అంత సపోర్ట్ ఉంటే ఎక్కడి నుంచి ఇస్తాం సార్ కాల్ మనీ? వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్ కాల్ మనీ? వాళ్ళు 98 నుంచి వ్యాపారం చేస్తున్నారు కదా సార్. సామాన్యుడు బతకాలి సార్. ఏంటి సార్ ఈ అరాచకం? మాజీ ఎంపీ గారు అని సార్ ఏంటి సార్? మాకు కాల్ మనీ మీరు చేస్తే న్యాయం చేయండి. మేము సామాన్యులుగా మేము విజయవాడ సిటిజన్సే కదా సార్. మాకు న్యాయం చేయండి సార్. ఎంపీ గారు, చిన్ని గారు మాకు ఏ విధంగా సంబంధం సార్? కొల్లు రవీంద్ర గారు అన్నారు సార్. మాకేం సంబంధం సార్? రకరకాల నాయకుల పేర్లు చెప్పారు సార్. మొత్తంగా విజయవాడలో కాల్ మనీ ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. కొంతమంది వ్యక్తుల వ్యవహారంలో కేశినేని నాని ఎంటర్ కావడం, ఎంపీ చిన్ని, మంత్రి కొల్లు రవీంద్ర పేర్లు ప్రస్తావించడంతో హీట్ పెంచుతోంది. నాని కామెంట్స్ తో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మీడియా ముందుకు రావడం, ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ నిరూపించాలంటూ సవాల్ విసరడంతో ఎపిసోడ్ మరింత ఆసక్తిగా మారుతోంది.